హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? రీసెంట్‌గా లాస్ట్ సండే రోజు మేము ఎగ్జిబిషన్‌కెళ్ళామని చెప్పి ఒక వ్లాగ్‌లో పెట్టాను. మరి ఆ ఎగ్జిబిషన్‌లో ఏమేమి పర్చేస్ చేశాననేది ఆ వ్లాగ్‌లోనే అప్డేట్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోద్దని చెప్పి సెపరేట్‌గా వీడియో చేశాననమాట. సో, కొన్ని థింగ్స్ తీసుకున్నాం. పెద్దగా ఏం కాదు. కొన్ని ఇంట్లోకి అవసరమయ్యేవి అండ్ నా చిట్టి తల్లి కోసం కొన్ని థింగ్స్ తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాం అనేది ఈరోజైతే వీడియోలో చూపిస్తాననమాట. ఎగ్జిబిషన్ హాల్ అన్బాక్సింగ్. సో, మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైమ్ వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కొస్తాయి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఇంక ఎగ్జిబిషన్‌లో ఏమేమి తీసుకున్నానో చూపించేస్తాను. సో, టోటల్‌గా ఒక దగ్గర దగ్గర 3000 దాకా ఖర్చయిందండి ఎగ్జిబిషన్‌కెళ్తే. ఎంట్రన్స్ టికెట్‌తోని ఎగ్జిట్ అయ్యేదాకా, ఈ సామాన్లన్నీ కొనుక్కునేదాకా. సో, మేము షాపింగ్ చేసింది దగ్గర దగ్గర ఒక 2000 రూపీస్ షాపింగ్ చేశాము. 1000 రూపీస్ మా సిస్టర్ కోసం షాపింగ్ చేశామనమాట. సో, ఇందులో అంటే జనరల్‌గా మనకు నాంపల్లి రుమానిషన్ ఎగ్జిబిషన్ సంవత్సరానికి ఒకసారి పడుతుంది గదా! ఆ ఎగ్జిబిషన్‌ని నేను పెళ్ళికి ముందు వరకు తప్పకుండా అంటే ఒక 90% అయితే వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత అంత దూరం వెళ్ళడం, పిల్లలతో తిరగడం సాధ్యం కాలేదు. అందుకనే అది వెళ్ళకుండా ఇంటి దగ్గరలో ఈ చిన్న చిన్న ఎగ్జిబిషన్స్‌కి వెళ్లి కవర్ చేస్తూ ఉంటాం. మా ఇంటికి దగ్గరలో ఎవ్రీ ఇయర్ పడుతుందనమాట. సో, అందుకని ఈ ఇయర్ గూడా వెళ్ళాము. సో, ఇందులో తీసుకున్న ఫస్ట్ థింగ్ మా మా నా కూతురు ఏమంటుందంటే, "మొదట నా వస్తువులు చూపి మమ్మీ" అని చెప్పేసి అంటే, ఇక తన వస్తువులు చూపిస్తున్నాను. సో, ఈ రాబిట్ హెయిర్ బ్యాండ్ కొనుక్కుంటాను. సో, ఇది 80 రూపీస్ పడిందనమాట. సో, ఇది ఆన్ చేస్తే ఇలా మంచిగా లైట్స్ వస్తాయి. 3 టైప్స్ టాప్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది. సో, చాలా బావుంది. ఇది మార్నింగ్ సెక్షన్‌లో కంటే గూడా ఈవినింగ్, నైట్ పార్టీస్‌కి ఎటైనా వెళ్ళినప్పుడు బావుంటుందనమాట. సో, 80 రూపీస్ పడింది. వాడిని 50 రూపీస్‌కి బార్గెయిన్ చేస్తే వాడు ఇవ్వలేదు. ఆ తర్వాత నెక్స్ట్ నార్మల్ హెయిర్ బ్యాండ్స్ ఇంట్లో డైలీ వైస్ పెట్టుకోవడానికి అన్నీ ఇరిగిపోయాయని జెప్పి ఇలాంటివి కొనుక్కుంది. సో, ఇదొచ్చేసి 20 రూపీస్ పడినట్టుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది గూడా తన వస్తువులే. ఇదొక బుక్ అనమాట. సో, చిన్న చిన్న ఏమన్నా రిమైండర్స్ కోసం రాసుకుంటూ ఉంటాం కదా! అలాంటిది. ఎంత క్యూట్ క్యూట్ కొన్ని థింగ్స్ ఉన్నాయంటే ఎగ్జిబిషన్‌లో చాలా ముద్దుగా ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ చేయడానికి చాలా బావుంటాయి. ఈ ప్యాడ్ చూసారా ఎంత బావుందో. సో, ఇంకా అమ్మాయిలంటే పింక్ కలరే కదా! తను పింక్ కలర్ చూజ్ చేసుకుంది ఈ బొమ్మలతోని. సో, బుక్‌ల లోపల ఇదంతా ఆ ప్రింట్‌తోనుంటుంది. ఏమన్నా రిమైండింగ్ రాసుకోవడానికి పనికొస్తాయన్నమాట. అండ్ ఈ క్యూట్ బర్గర్ చూసారా? ఇదేంటో తెలుసా? బర్గర్ షార్ప్‌నర్. ఇదొక 40 రూపీస్ పడింది. సో, ఒక్కొక్క స్టోర్స్‌లో కొన్ని కొన్ని థింగ్స్ తీసుకున్నాము. సో, తన బర్త్‌డే గూడా వస్తుందన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ఇద్దాము అనంటే 40, 50s ఉన్నాయి. అంత కాస్ట్ ఏం పెట్టనవసరం ఏం లేదు అనిపిచ్చింది. ఇంకా కాబట్టి తను మందమే తీసుకున్నాము. ఈసారి తన బర్త్‌డేకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం. అదేమిస్తామో నేనది షాపింగ్ చేశాక చూపిస్తాను. సో, ఎంత క్యూట్‌గా ఉంది గదా! మన చిన్నప్పుడు ఇలాంటివన్నీ లేవు. నాకు గుర్తున్నంత వరకు 80, 90 కిడ్స్‌కి చిన్నప్పుడు అది పర్ఫ్యూమ్ రబ్బర్స్ ఉంటాయి. ఎరేజర్స్. సో, ఆ ఎరేజర్స్ బాగా వాడుకునేవాళ్ళం. నాకు గుర్తున్నంత వరకు అందులో చాలా షేప్స్ ఉండేవి. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ ఇది ఫిష్ షేప్ ఉన్న పెన్ పెన్ మరమెడ్ పెన్ అంట. సో, దాన్ని మరమెడ్ అనాలో గూడా నాకు తెలీదు. నా కూతురు చెప్తుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ షేప్‌లో ఉన్న పెన్ను. సో, ఈ 2 పెన్స్‌కి ఒక్కొక్క దానికి 20 ఆర్ 30 రూపీస్ పడినట్టుంది. నెక్స్ట్ చిన్న క్లిప్ అనమాట. ఫ్లక్కర్‌లో ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయి గదా! ఒక జుట్టేసినప్పుడు మిడిల్‌లో పెట్టుకోవడానికి అండ్ ఈవినింగ్ పూట ఫంక్షన్స్ అయితే పెట్టుకోవడానికి కొంచెం మెరుస్తూ ఉంటుందని జెప్పి అది తీసుకున్నాను. అది 40 రూపీస్. నెక్స్ట్ ఇదొచ్చేసి బాల్ కింద కొడితే మంచిగా ఇలా లైట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒకప్పుడు వాడినయే. మళ్ళీ కావాలి అంటారు ఎగ్జిబిషన్‌కెళ్తే. కాబట్టి తీసుకోవాల్సిందే గదా! సో, ఆ బాల్ కూడా 80 రూపీస్ పడింది. అండ్ క్యూట్ హెయిర్ పిన్ చూసారా ఎంత బావుందో. ఇది టోపీ షేప్‌లో ఉంది. పర్ల్స్‌తోనొచ్చింది. టోటల్‌గా వైట్ డ్రెసెస్ ఏసేసుకున్నప్పుడు ఇది మంచిగా సూట్ అవుతుంది. సో, క్యూట్ టోపీ హెయిర్ పిన్ ఫ్లక్కర్ లాగా ఉంది. సో, ఇదొచ్చేసి 40 రూపీస్ పడింది. ఈ థింగ్స్ అన్నీ గూడా బిలో 50 రూపీస్‌లో ఉన్నాయి. అంటే తన హెయిర్ బ్యాండ్స్ 80 రూపీస్. అంటే ఇక బిలో 100 అనుకోండి. బిలో 100 రూపీస్‌లో ఉన్న ఒక్కొక్క థింగ్ అనమాట. కొన్ని వస్తువులు. అండ్ ఇది చూసారా ఎంత క్యూట్‌గా ఉందో. ఇదొక టోటల్ సెట్. ఇది 50 రూపీస్ పడింది. చిన్న రబ్బర్ బ్యాండ్స్, డిస్కో రబ్బర్ బ్యాండ్స్, చిన్న చిన్న క్లిప్స్ అన్నీ గూడా ఇందులో కంబైన్డ్‌గా టోటల్‌గా సెట్ వచ్చిందనమాట. సో, కొంచెం నార్మల్ రబ్బర్ బ్యాండ్స్, డిస్కో రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఇంకొక రకమైన రబ్బర్ బ్యాండ్స్, ఆ తర్వాత చిన్న చిన్న క్లిప్స్.
ఫ్రెంచ్ జడేసినప్పుడు పనికొస్తాయని జెప్పేసి అవన్నీ తీసుకున్నాను. సో, తన థింగ్స్ ఇవన్నీ అనమాట. ఈ థింగ్స్ అన్నిటికి కూడా తనకి దగ్గర దగ్గర 300-400 రూపీస్ అయినట్టుంది. నెక్స్ట్ నా కోసం సెపరేట్‌గా నేను తీసుకున్నది ఏదైనా ఉంది అంటే అది హ్యాండ్ బ్యాగ్ అండి. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎంత రేట్ ఉంటుందో మీరు కామెంట్ చేయండి. సో, నేను లాస్ట్‌లో చెప్తాను దీని ప్రైస్. ఇప్పుడు చెప్పను. చాలా రీజనబుల్ ప్రైస్‌లో పడింది. చాలా క్యూట్‌గా ఉంది. చాలా బావుందనమాట. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. జీన్స్ మీదకైనా ఎటన్నా లాంగ్ టూర్‌కి వెళ్ళినప్పుడు కొన్ని థింగ్స్ ఉంటాయి గదా! పిల్లలతోని వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించినయి గానీ, మనకు సంబంధించినయి గానీ, వాటర్ బాటిల్ గానీ, ఏదైనా చిన్న చిన్న టిఫిన్ బాక్సెస్, స్నాక్స్ పెట్టుకోవడానికి సో, హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో, చూడడానికి పెద్దవాళ్ళేసుకునే దానిలాగా ఉందేమో గానీ, కానీ చాలా బావుంది. దీనికో చిన్న పౌచ్ కూడా వచ్చింది. దాంట్లో చిల్లర అమౌంట్ పెట్టుకోవచ్చు. సో, పక్కన నుంచి నా కూతురు చెప్తుందనమాట. ఇలా చెప్పు మమ్మీ, అలా చెప్పు మమ్మీ. సో, పిల్లలే పెద్దవాళ్ళకి ఇప్పుడు సలహాలిచ్చే అంత వాళ్ళయిపోయారు. మనమే వాళ్ళని ఫాలో అవ్వాల్సొస్తుంది. వాళ్ళు మనల్ని ఫాలో అవ్వట్లేదు. అది పక్కన పెడితే ఇంకా ఈ బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, డెఫినెట్‌గా దీని ప్రైస్ అయితే బిలో 500 సో, 500 అబోవ్ పెట్టి వేస్ట్ అని మీరు అనుకోవచ్చు. కాబట్టి 500 బిలోనే పెట్టాను. ఆ స్టాల్ అతను సో, బ్యాగ్స్ ఏం అమ్ముడు పోవట్లేదు. అందుకే ఇంత తక్కువగా అమ్ముతున్నాను అని చెప్పేసి అన్నారు. సో, ఇంత ప్రైస్‌కి నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకొక 4, 5 తీసుకొని ఎవరికైనా ఏదైనా ఫ్రెండ్స్‌కి గానీ రిటర్న్ గిఫ్ట్స్‌లో ఇయ్యొచ్చు అన్నట్టుగా అనిపించింది. అంత తక్కువ అమౌంట్ అనమాట. మీరు ఎక్స్‌పెక్ట్ చేసే ఉంటారు. నేను ఫైనల్లీ లాస్ట్‌లో చెప్తాను దాని ప్రైస్ ఎంతో. అంత బావుంది. నాకైతే చాలా కంఫర్ట్‌గా అనిపించింది. ఇంట్లో ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, ఎన్ని పౌచెస్ ఉంటాయి, ఎన్ని ఉంటాయండి. అయినా గూడా ఇంకా లేడీస్‌కి ఆ హ్యాండ్ బ్యాగ్స్ చూడగానే అదో తృప్తి కొనుక్కోవాలని. అందుకని నా కోసం నేనొక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను. అది గూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లో. అంత రీజనబుల్ ప్రైస్ పడింది గాబట్టే కొనుక్కున్నాను. లేకపోతే కొనుక్కోకపోతుండే. సో, ఇదొకటి నా కోసం నేను కొనుక్కున్న థింగ్ అనమాట. నెక్స్ట్ హ్యూజ్ క్వాంటిటీలో బెడ్ షీట్స్ తీసుకున్నాము. సో, నేను ఈ బెడ్ షీట్స్ ఇవే కొనుక్కుంటే నాకు మీషోలో గానీ, షాప్‌సైలో గానీ చాలా తక్కువ రేట్ పడతాయేమో. 500 బిలోనే పడతాయి. కానీ నేను కొన్న ప్రైస్ అయితే 500 రూపీస్. సో, అక్కడ పెట్టారు. వాళ్ళేం పెట్టారు ఆ స్టాల్ వాళ్ళంటే 1000 రూపీస్‌కి 2 డబుల్ కార్డ్ మీద బెడ్ షీట్స్, 4 పిల్లో కవర్స్ అని పెట్టారు. సో, అక్కడ చూడగానే అది రీజనబుల్ అనిపించింది. వాస్తవానికి మనలో మన మాట మీషోలో గానీ, షాప్‌సైలో గానీ నేను 2 డబుల్ కార్డ్ మీదకి బెడ్ షీట్స్ తీసుకున్నాను. సో, దానిది గూడా షార్ట్స్ అప్‌లోడ్ చేశాను. అవి చాలా బాగున్నాయి. ప్యూర్ కాటను. ఒకటి కలర్ పోయింది గానీ, ఒకటి కలర్ పోలేదు. అట్లనే ఉంది. ఇది ఇంకా నేనెందుకు కొనుక్కున్నానంటే సో, లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ గూడా ఇలానే ఎగ్జిబిషన్ పడితే సింగిల్ కార్ట్ మీదకి ఒక బెడ్ షీట్ కొంటే దాని మీదకి కలర్ అస్సలు పోలేదండి. ఎన్ని సార్లు ఎండకు ఆరేసినా, ఎన్ని సార్లు వాషింగ్ మిషన్‌లో ఏసినా దాని నాణ్యత అలానే ఉంది. సో, అంత మంచిగా క్లాత్ అనిపిచ్చి ఇక్కడ నేను ఒక 100 రూపీస్, 150 ఎక్కువ పెట్టినా గూడా నాకు నాణ్యత పరంగా మంచిగా దొరుకుతాయనే ఉద్దేశంతో నేను ఈ బెడ్ షీట్స్ పర్చేస్ చేశాను. సో, నేను ఇలా ఎగ్జిబిషన్‌కెళ్తున్నానంటే మా సిస్టర్ గూడా నాకు 2 బెడ్ షీట్స్ తీసుకో అని చెప్పింది. సో, తనకి 2 డబుల్ కార్డ్ బెడ్ షీట్స్ అండ్ విత్ పిల్లో కవర్స్, నాకు 2 డబుల్ కార్డ్ బెడ్ షీట్స్ విత్ పిల్లో కవర్స్. ఇందులో ఉన్న ఇంకోటి మంచి థింగ్ ఏంటంటే డబుల్ కట్‌కి ఉన్నంత పన్నా కంటే ఇంకెక్కువనే ఉంది క్లాత్. ఇంకా డబుల్ కట్ మీదకి దాన్ని మొత్తం మనం సెట్ చేసినా గూడా ఇంకొంచెం క్లాత్ మిగిలేలాగుంది. అండ్ ప్యూర్ కాటను. సో, ఈ 2 మా సిస్టర్ తీసుకుంది. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్‌లో కనిపిస్తున్నాయి గదా! సో, తను లైట్ కలర్స్ కావాలి అన్నది. లైట్ కలర్స్ మాస్తాయేమో, డార్క్ కలర్స్ కావాలి అన్నది. ఫైనల్లీ నేను సెలెక్ట్ చేశాను. తనకు నచ్చుతదో నచ్చదో తెలీదు గానీ ఈ 2 తనకు సెలెక్ట్ చేశాను. అండ్ మాకొచ్చేసరికి మేము తీసుకున్న బెడ్ షీట్స్ వచ్చేసి సో, మేము తీసుకుంది ఇది ముగ్గులు డిజైన్ ఉంది గదా! గ్రే కలర్‌లో, గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. అండ్ వైట్ కలర్ ఇంకోటి చూపించాను పక్కన ఉంది చూసారా? అదనమాట. ఈ 2 బెడ్ షీట్స్ మేము తీసుకున్నాం. విత్ పిల్లో కవర్స్ వచ్చాయి. సో, ఈ 2 మా వారు సెలెక్ట్ చేశారు. సో, ఇవి మేము తీసుకున్నాయనమాట. టోటల్‌గా 2000 రూపీస్‌కి 4 బెడ్ షీట్స్, 8 పిల్లో కవర్‌లొచ్చాయి. ఒక్కొక్క బెడ్ షీట్ సెట్ మొత్తం గూడా 500 రూపీస్ పడింది. ఇంకా వీటికంటే తక్కువ ప్రైస్‌లోనే మనకు ఆన్‌లైన్ షాపింగ్ మాల్‌లో వస్తున్నాయి గానీ, ఇంకా ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి. మన దగ్గరుండి చూసుకున్నాం. మనకు నచ్చినయి తీసుకున్నాము. సో, ఆన్‌లైన్‌లో కూడా మనకు నచ్చినయే తీసుకుంటాం గానీ, ఆఫ్టర్ దట్ ఇంటికొచ్చేదాకా అది ఎలా వస్తుందో, ఏంటిదో, అది కలర్ పోతుందంటే అదో టెన్షన్ ఉంటుంది. ఇవి గూడా మేబీ కలర్ పోవచ్చు, పోకపోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి గదా! సో, మొత్తానికైతే ఈ బెడ్ షీట్ షాపింగ్ అయితే చేశామనమాట. అండ్ వీటితో పాటుగా సింగిల్ కాట్ మీదకి కూడా వర్కౌట్ అయ్యేవి కొన్ని బెడ్ షీట్స్ తీసుకున్నాను. సో, ఈ 3 గూడా ఒక్కొక్క
బెడ్‌షీట్ 200 రూపీస్‌కి వచ్చాయి చెప్తాను. సో, అతనేమన్నారంటే 700కి 3 సింగిల్ బెడ్‌షీట్స్ అన్నారు. ఇలా 700 కాదు గానీ 600 ఇస్తాం మేము అని చెప్పేసి ఇది 200కి తీసుకున్నాను సింగిల్ కాట్ మీదకి. ఈ చూపిస్తున్న ఈ మంచం మీదకనమాట. సో, ఇది లాస్ట్ టైమ్ గూడా నేను ఇప్పుడు కింద వేసింది కాట్ మీద మంచం మీద ఉన్న బెడ్‌షీట్ కూడా నేను 2 ఇయర్స్ బ్యాక్ ఎగ్జిబిషన్‌లో తీసుకున్నదే. అదే నేను చెప్తున్నది. కలర్ పోలేదు. ఎలా ఉందో క్లాత్ అలానే ఉంది అని చెప్పి. అది నచ్చే మళ్ళీ ఎగ్జిబిషన్‌లో బెడ్‌షీట్స్ షాపింగ్ చేశాము. సో, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అందులోనే ఇంకొక కలరు రెడ్‌ది తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా! అది తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది బ్లూ కలర్ బెడ్‌షీట్ వచ్చి సింగిల్ కాట్ కాదండి. అది డబుల్ బెడ్‌షీట్. డబుల్ కాట్ మీదకి పనికొచ్చేది. అయితే అది కట్ చేసుకొని సింగిల్ దాని మీద ఏసుకోవచ్చు. లేదా డబుల్ కాట్ మీద ఏసుకోవచ్చు. లేదా కప్పుకోవడానికి అంటే ఈ ఎండాకాలంలో పెద్ద పెద్ద దొడ్డు బెడ్‌షీట్లు ఏసుకోం కదా! కాకపోతే ఏసీ, కూలర్ ఏసుకుంటే చలి పెడతదని చెప్పి ఒక బెడ్‌షీట్ ఉండాలి ఒంటి మీద అని చెప్పి ఉంచుకుంటాం చూసారా? అప్పుడు అలాంటప్పుడు పనికొస్తుంది. ఈ మెరూన్‌ది చాలా బాగా నచ్చింది నాకు. అన్నీ కూడా లైట్ వెయిట్‌లో ఉన్నాయి. అండ్ కంఫర్ట్‌గా ఉన్నాయి. కలర్స్ కూడా చాలా అంటే థిక్ కలర్స్‌లో ఎందుకు తీసుకున్నామంటే దాని మీద ఏమైనా పడ్డా కూడా కనిపియకుండా ఉండడానికి ఇలాంటి కలర్స్ తీసుకున్నాము. అంటే 4 బెడ్‌షీట్స్ 4 డబుల్ కట్ సగం కట్ చేసి సింగిల్ అయితది కదా! అలా 4 బెడ్‌షీట్స్ కలిపి నాకు 600 రూపీస్ పడిందనమాట. 600కి ఒక 4 బెడ్‌షీట్స్ వచ్చాయంటే రీజనబుల్ ప్రైజే కదా! నాకది బాగా అనిపించింది. అండ్ ఫైనల్లీ ఈ బ్రష్ ఏంటిది? ఈ షాపింగ్ హాల్‌లో ఈ బాత్రూమ్ బ్రష్ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? బాత్రూమ్ బ్రష్ ఏం కాదండి. సింక్ కడిగే బ్రష్. అక్కడ మా చిట్టి తల్లి ఒక గేమ్స్ ఆడిందండి. అంటే అక్కడ నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్‌లో బాల్స్ ఎయ్యాలి. ఎన్ని నంబర్స్ పడితే ఎంత కౌంట్ అవుతే అంత కౌంట్‌కి ఒక గిఫ్ట్ ఉంటుంది. మాకదొచ్చింది. నీకు బాగా యూజ్ అయ్యేది అని చెప్పి మా ఆయన ఎక్కిరిస్తున్నారు. సో, ఇదనమాట. ఇంకా మొత్తం గూడా ఎగ్జిబిషన్ హాల్. ఎగ్జిబిషన్‌లో తీసుకున్న కొన్ని థింగ్స్, వస్తువులు ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. ఏదేమైనా ఎగ్జిబిషన్‌కెళ్ళడం, ఎగ్జిబిషన్‌లో ఏం తిన్నా, తినకపోయినా, కొన్నా, కొనకపోయినా దాన్ని చూడడం నాకు చాలా ఇష్టము. అదేందో తెలీదు. చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టము. ఈ ఎగ్జిబిషన్ కూడా హైదరాబాద్‌లో చాలా సెంటర్‌లో పడ్డది. లాస్ట్ టైమ్ అంతా మేము వెకేషన్‌కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా సిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వెళ్దాం అంటే అసలు తీరలేదు, వెళ్ళలేదు. అండ్ ఫైనల్లీ ఇంకా హాలిడేస్ అయిపోయే ముందు ఇంకా మా ఫ్యామిలీతోని మా హస్బెండ్‌తో గానీ, మా పాపతో గానీ ఇలా టైంని స్పెండ్ చేస్తున్నానన్నమాట. సో, ఎగ్జిబిషన్ హాల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇన్ని తీసుకున్న వస్తువులలో మీకు ఏది క్యూట్‌గా అనిపించిందో చెప్పండి. సో, నేను చెప్పాను కదా! హ్యాండ్ బ్యాగ్ ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి అని చెప్పేసి. గెస్ చేయకపోయినా చెప్పడం నా ధర్మం నా వ్లాగ్‌లో కాబట్టి అది జస్ట్ 200 రూపీస్ పడిందండి. 200 రూపీస్‌కి నాకు అంత క్యూట్ అండ్ స్వీట్ హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. చాలా బాగుంది కదా! మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో అయితే నేను చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్, కంటెంట్ ఉన్న వీడియోస్, షార్ట్స్, డివోషనల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ అన్నీ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.